మరో 2 రోజుల్లో స్టార్ మా ఛానల్లో మొదలు కానున్న బిగ్ బాస్ 9 కి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ దాదాపు ఖరారైపోయింది. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున మొత్తం మీద 15 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోపలికి పంపబోతున్నారు. అందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది అగ్ని పరీక్షలోని సామాన్యులున్నారు. అయితే 9 మంది సెలబ్రిటీలలో ఆడియన్స్ ప్రత్యేకంగా ఆకర్షించిన సెలబ్రిటీ రాము రాథోడ్. ఈయన పేరు సాధారణ ప్రేక్షకులకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ సోషల్ మీడియాని ఉపయోగించే ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు. యూట్యూబ్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాటల్లో సిద్ధహస్తుడు. ఇప్పటి వరకు ఈయన కంపోజ్ చేసిన పాటల్లో రాను బొంబాయికి రాను, సొమ్మసిల్లిపోతున్నావే పాటలు సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. యూట్యూబ్లో రాను బొంబాయికి రాను పాటకు 513 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ రోజుకి 1 మిలియన్ కి పైగా వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట తర్వాత సొమ్మసిల్లిపోతున్నవే పాటకు 302 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ 2 పాటల ద్వారానే ఆయన కోట్ల రూపాయలు సంపాదించాడు. ఒక మాటలో చెప్పాలంటే మరో 6 ఏళ్లు రామ్ రాథోడ్ ఏ పని చేయనక్కర్లేదు. ప్రతి నెల ఈ 2 పాటల నుండి వచ్చే డబ్బులతోనే ఆయన జీవితం గడిపేయవచ్చు. అంతటి సెన్సేషన్ సృష్టించిన పాటలను అందించిన ఈయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఒక్కో వారానికి ఈయనకు 3 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని ఇచ్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం అంగీకారం తెలిపిందట. అంటే రోజుకి 40,000 రూపాయల పై మాటే. రామ్ రాథోడ్ బయట ఉంటే ఎన్నో అద్భుతమైన పాటలను కంపోజ్ చేసి డబ్బులను సంపాదించవచ్చు. కానీ అలా కాకుండా బిగ్ బాస్ కి తన విలువైన సమయాన్ని కేటాయిస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పులేదని అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.